భీష్ముడికి స్త్రీ జాతి మొత్తం మీద, లేదా స్త్రీ అంటేనే డేంజరస్, నీచులు, నీచ స్వభావం కలిగిన వాళ్ళు అంటే వీడు చెప్తున్నట్లుగా అలాంటి భావన ఉంటే ఆయన ముందుగా ఎవరిని తిట్టాలి? సత్యవతిని తిట్టాలి. ఎందుకంటే శంతనుణ్ణి పెళ్లి చేసుకోవడానికి భీష్ముడికి కండిషన్ పెట్టింది, నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, నీకు పిల్లలు పడడానికి వీల్లేదు అని చెప్పి. తండ్రి సంతోషం కోసం ఆయన ఒప్పుకున్నాడు, భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు. తీరా సత్యవతికి పుట్టినటువంటి ఇద్దరు కొడుకులు మరణిస్తే రాజ్యం నిర్వంశం అయిపోతుందని చెప్పి మళ్ళీ భీష్ముడిని పిలిచి నువ్వు పెళ్లి చేసుకోమంది ఆవిడే. నిజంగా భీష్ముడు మనసులో ఉంటే అప్పుడు తిట్టాలి సత్యవతిని, నువ్వు సహజంగా స్త్రీకి ఉన్నటువంటి చెంచల స్వభావంతో నీచమైన స్వభావంతో ఇలా ప్రవర్తిస్తున్నావు, ఆ రోజు దురాశతో నన్ను పెళ్లి చేసుకోకుండా ఆపావు, ఈరోజు మళ్ళీ పరిస్థితులు తారుమారయ్యేటప్పటికి నువ్వే వచ్చి నన్ను పెళ్లి చేసుకోమంటున్నావు, నీకు ఒక నిలకడ లేని దానివి. ఇలా ఆయనకి సందర్భం అవకాశం ఉంది కాబట్టి ఎన్నో మాట్లాడచ్చు. కానీ మాట్లాడలేదు, చాలా గౌరవంగా నేను ఒక ప్రతిజ్ఞ కట్టుబడ్డాను, దానిని మేరను అని చెప్పాడు. అలాగే ద్రౌపదీ దేవితో చాలా మర్యాదగా మాట్లాడతాడు ఆయన, కుంతీదేవితో చాలా మర్యాదగా మాట్లాడతాడు. ఏ స్త్రీతో కూడా ఆయన అమర్యాదగా ప్రవర్తించినట్లు మీరు చూపించండి మహాభారతంలో. భీష్ముడు పలానా స్త్రీతో అమర్యాదగా మాట్లాడాడు, స్త్రీలంటే ఆయనకి చిన్న చూపు ఉంది, చూపించండి మహాభారతంలో. కేవలం రాజధర్మాలను బోధించాడు, ధర్మరాజుకు చెప్పాడు నువ్వు ఎలా ఉండాలో స్త్రీల పట్ల, నిన్ను ఆకర్షించే, నిన్ను వ్యామోహంలో పడవేసే స్త్రీల పట్ల. అది చెప్తుంటే దాన్ని తీసుకుపోయి సనాతన ధర్మంలో ఇలా చెప్తున్నారు అని వీడు ఇలా పులిమేస్తున్నాడంటే మొత్తం అంతటికీ కూడా వీడిని ఏం చేయాలి? తర్వాత వీడు భీష్మ పితామహుడు ఇలా చెప్పాడు అని అంటున్నాడు కదా. భీష్మ పితామహుడు ఎన్నో ధర్మాలు బోధించాడు, వాటిని మీ బైబిల్తో కంపేర్ చేసి ఇప్పుడు నేను పేకటాడిస్తా చూడు. ఇప్పుడు అనుశాసన పర్వంలోనే 45వ అధ్యాయం చూడండి ఒకసారి. 45వ అధ్యాయం 18-19 శ్లోకాలు చదువుతున్నాను. యో మనుష్య స్వకం పుత్రం విక్రీయ ధనమిచ్చతి కన్యాం వా జీవితార్ధయాయ శుల్కేన ప్రయచ్చతి సప్తావరే మహాఘోరే నిరయే కాలసాహ్వయే స్వేదం మూత్రం పురీషం చ తస్మిన్ మూఢ సమస్నుతే. అర్థం ఏమిటి అని అంటే, తన కుమారుని అమ్మటం ద్వారా ధనాన్ని ఆశించేవాడు, అంటే కొడుకులను అమ్ముకునేవాడు, తన బ్రతుకు తెరువుకై శుల్కం తీసుకుని కన్యనిచ్చే మూఢుడు, అంటే కన్యాదానం పేరుతో కొంతమంది బ్రతుకు తెరువు కోసం కన్యాశుల్కం అని తీసుకుంటూ ఉంటారు. అంటే కన్యలైన తమ కుమార్తెలని అమ్ముకునేవారు కుంభీపాకం మొదలైన 7 నరకాల కన్నా కూడా హీనమైన కలమనే పేరు గల నరకంలో పడి స్వేద మూత్ర పురీషాలను ఆహారంగా స్వీకరిస్తాడు. కొడుకుని కానీ కూతుర్ని కానీ అమ్ముకునేవాడు తన బ్రతుకు తెరువు కోసం, ఆ ధనంతో జీవించేవాడు స్వేదము మూత్రంతో నిండి ఉన్న నరకంలో పడి పురీషాలను కూడా ఆహారంగా స్వీకరిస్తూ ఉంటాడు. ఇది భీష్మ పితామహుడు చెప్పాడండి. ఇప్పుడు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోకి వెళ్తే నిర్గమాకాండం, ఎక్కడ రావే నల్లటి పుస్తకం రా, నిర్గమాకాండం 21వ అధ్యాయంలో 7వ వచనం. ఇక్కడ బైబిల్ దేవుడు చెప్తున్నాడండి. ఇక్కడ భీష్ముడు పిల్లల్ని నమ్ముకుంటే వాడు ఎలాంటి నరకంలో పడతాడు అనే విషయం భీష్మ పితామహుడు చెప్పాడు కదండి. ఇక్కడ స్వయంగా బైబిల్ దేవుడు చెప్తున్నాడండి. మీకు తేడా అర్థమవుతుందా? భీష్ముడు ఒక ధర్మవేత్త. సనాతన ధర్మంలో భీష్ముడు ఏమి దేవుడు కాదు, కానీ ఆయనకి ఎంత విలువైన గౌరవం ఉంది అని అంటే, భీష్ముడు చెప్పినటువంటి ధర్మాలని కూడా చాలామంది ప్రామాణికంగా తీసుకుంటారు. ఆయన అంత పాండిత్యం కలిగిన వాడు, అంత జ్ఞానం కలిగిన వాడు, అన్ని ధర్మాలను బోధించాడు, మహావీరుడు. ఆయన జీవితంలో ఎప్పుడూ కూడా అసత్యం ఆడలేదు, అధర్మం చేయలేదు, అన్ని విలువలు కలిగిన వాడు. అయితే ఇక్కడ బైబిల్ దేవుడు ఈ పెద్ద మనిషి సంగతి చూద్దాం. నిర్గమాకాండం 21వ అధ్యాయం 7వ వచనంలో బైబిల్ దేవుడు ఏం చెప్తున్నాడు? ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల, అమ్మితే ఏం చేయాలో చెప్తున్నాడు తప్ప అమ్మకూడదురా, ఇది పాపం, నిన్ను చంపుతా అంటలా. ఈయన ఎప్పుడు చంపుతానంటాడు? నన్ను పూజించకపోతే, నా పేరు ఉచ్చరించకపోతే, వేరే దేవతలను పూజిస్తే అప్పుడు చంపేస్తా నిన్ను అంటాడు. కూతుర్ని దాసిగా అమ్మితే ఆయనకేం కాదు, అమ్మేసుకో. పిల్లల్ని పందిగా అన్నట్టు కని వాళ్ళని అమ్ముకుని నువ్వు బ్రతుకు. హ్యూమన్ ట్రాఫికింగ్, మానవ అక్రమ రవాణా. ఇప్పుడు మాఫియా డాన్స్ విలన్స్ వీళ్ళు ఏం చేస్తారు? ఎక్కడో పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని అమ్మేస్తారు, వాళ్ళకు పుట్టిన పిల్లల్ని అమ్మరు. కానీ ఇక్కడ సొంత కూతుర్ని అమ్మితే ఏం చేయాలో చెప్తున్నాడు, జాగ్రత్తలు చెప్తున్నాడు, కండిషన్స్ చెప్తున్నాడు ఎలా అమ్మాలో. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడలా, కూతురిని కొన్నవాడు ఏం చేస్తాడండి? దాన్ని
వాడుకుంటాడు కదా, లైంగికంగా వాడుకుంటాడు కదా. చిన్న చిన్న పిల్లల మీద ఫాంటసీ ఉండేవాళ్ళు ఉంటారు పాపం. ఆ పిల్లలకి తెలియని వయసులో కూడా వాళ్ళని ఎత్తుకుపోయి కామపిశాచులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి అమ్ముకోండి మీ కూతుర్లని. అమ్మేటప్పుడు కండిషన్స్ ఇవని చెప్తున్నాడండి. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన, దీని మీద వారం రోజులు నేను ప్రవచనం చేస్తా. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల వారం రోజులు బైబిల్ పారాయణం చేస్తా దీని మీదే. ఈ ఒక్క లైన్తో మీ బైబిల్ దేవుడి క్యారెక్టర్ మొత్తం పెంట చేస్తా. ఈ ఒక్క లైన్ చాలు. బైబిల్ మొత్తం నల్లట్ట బుక్క మొత్తం అసలు ఈ ఒక్క లైను. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల, అయిపోయింది, పనికిరాడు అసలు. సరే, కంగారు పడకు, వారం రోజులు దీని మీద పారాయణం ప్రవచనం చేస్తాను, కంగారు పడకు, ముందుకెళ్తావు. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోవునట్లు అది వెళ్ళిపోకూడదు. చూడండి అక్కడ ఈ దాసత్వంలో కూడా వివక్ష. కొడుకుని కూతుర్ని దాసులుగా అమ్ముకుంటారు కదా, అమ్మినప్పుడంట దాసులైన పురుషులు వెళ్ళిపోవునట్లుగా అది వెళ్ళిపోకూడదంట. దానిని ప్రదానము చేసుకొనిన, కింద ఫుట్ నోట్ ఇచ్చారు చూడండి, న్యాయాధిపతి అంట, యజమాని అనమాట. ఆ యజమానుని దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశం ఇవ్వవలెను. అబ్బబ్బబ్బబ్బా, ఎంత గొప్ప న్యాయం చెప్పేశాడు. అసలు ఒరిజినల్ మీనింగ్ తెలియాలంటే మీకు ప్యారలల్ ఇంగ్లీష్ కూడా చదివినిపిస్తాను చూడండి. అండ్ ఇఫ్ ఎ మ్యాన్ సెల్ హిస్ డాటర్ టు బి ఎ మెయిడ్ సర్వెంట్ షీ షల్ నాట్ గో అవుట్ యాజ్ ద మ్యాన్ సర్వెంట్స్ డూ. పురుషుడు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోకూడదు అది. ఇఫ్ షీ ప్లీజ్ నాట్ హర్ మాస్టర్, ఇది అండర్లైన్ చేసుకోండి. ఇఫ్ షీ ప్లీజ్ నాట్ హర్ మాస్టర్, అది తన యజమానుని సంతృప్తి పరచలేకపోయిన ఎడల, అది మ్యాటర్. అంటే వీడు తీసుకెళ్ళి ఆ పిల్లని లైంగికంగా వాడుకుంటాడు, వాడికి హ్యాపీనెస్ రావట్లా, కిక్ రావట్లా, వాడికి సంతృప్తి కలగని ఎడలా అప్పుడు ఏం చేయాలి ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఒరిజినల్ మీనింగ్ రాలేదనమాట. ఏం రాశాడు ఇక్కడ, యజమానుని దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడలా అంట. ఇష్టురాలు కాకపోవడం కాదు, వాడు సాటిస్ఫై అవ్వకపోతే, అది ఒరిజినల్ ఇంగ్లీష్లో ఉంది. దీని ట్రాన్స్లేషన్ ఎలా చేశారో, కవరింగ్లు అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూశారు కదా హ్యూమన్ ట్రాఫికింగ్ ఎలా ఉందో. ఇప్పుడు భీష్ముడు ఒక ధార్మికవేత్త, హిందూ ధర్మంలో ఎంత ఉన్నతంగా మాట్లాడుతున్నాడు. ఎవడైనా కొడుకుని కూతుర్లని స్వలాభం కోసం అమ్ముకుంటే వాడు నరకంలో పడి చస్తాడని చెప్పి భీష్ముడు చెప్తుంటే, ఇందులో బైబిల్లో మాత్రం నువ్వు కూతురు నమ్ముకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి కండిషన్స్ ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుతున్నాడు ఈయన. కుమార్తె నమ్మడం తప్పు, పాపం, నిన్ను చంపుతా, నిన్ను నరకం లేస్తా అనట్లేదు. తర్వాత మళ్ళీ మహాభారతం అనుశాసన పర్వంలో 46వ అధ్యాయంలోకి వెళ్తే 5వ శ్లోకంలో భీష్మ పితామహుడు చెప్తున్నాడు, స్త్రియో ఎత్ర చ పూజ్యంతే రమంతే తత్ర దేవతా అపూజితాచ్చ ఎత్రైతా సర్వాస్తత్రాఫలా క్రియా. స్త్రీలు పూజింపబడిన చోట దేవతలు సంచరిస్తారు, వారు నిరాదరణకు గురైతే అక్కడ అన్ని పనులు విఫలమవుతాయి. ఇది చెప్పాడు భీష్ముడు. మనుధర్మశాస్త్రంలో కూడా ఉంటుంది, ఎత్ర నార్యంత పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ధర్మాలనే భీష్ముడు కూడా కొన్ని కోట్ చేస్తూ ఉంటాడు, అవసరమైన వాటిని సందర్భాలకు అనుగుణంగా. ఇంత చక్కగా స్త్రీలు పూజింపబడిన చోట దేవతలు సంచరిస్తారు, వారు నిరాదరణకు గురైతే అక్కడ అన్ని పనులు కూడా విఫలమవుతాయి. ఇప్పుడు హిందుత్వంలో ఒక భావన ఉంటుంది, ఆడదాన్ని ఉసురు తగులుతుంది, ఆడదాన్ని ఉసురు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇదంతా? స్త్రీల ఉసురు పోసుకోవద్దని ఎక్కడి నుంచి వచ్చినాయి? భీష్ముడు కనీసం స్త్రీల మీద బాణప్రయోగం కూడా చేయలేదు, తన ప్రాణాలని ఫణంగా పెట్టేశాడు. అవసరమైతే ఒక స్త్రీ మీద నేను యుద్ధం చేయను, వాళ్ళు శారీరకంగా బలహీనులు, యుద్ధ విద్యలు నేర్చుకోరు సహజంగా, అలాంటి స్త్రీల పట్ల నేను ఒక వీరుడితో తలపడతాను, వీరుడితో యుద్ధం చేస్తాను, వాడిని నేను చంపుతాను, వాడు నన్ను చంపుతాడు, అది గౌరవంగా ఉంటుంది. అస్త్రశస్త్రాలలో నిపుణులు కానటువంటి, యుద్ధ విద్యలు తెలియనటువంటి అబలైన స్త్రీల మీద నేను యుద్ధ ప్రయోగం చేయనని చెప్పాడు. అవసరం తన ప్రాణాల మీదకి వచ్చినది మాట తప్పలేదు. అది ఆయనకున్న ధార్మికత, ఆయనకున్న విలువలు. భీష్ముడి గురించి మాట్లాడేంత అర్హత నీకుందా పగడలో? అసలు భీష్ముడి గురించి మాట్లాడాలంటే ఒక అర్హత, ఒక క్వాలిఫికేషన్ ఉండాలి కదా. నీకుందా, మీ దేవుడికి, మీ ముఠామేస్త్రికి ఉందా, మీ గ్యాంగ్ లీడర్కి ఉందా మా భీష్ముడి గురించి మాట్లాడేంత దమ్ము? కూతురు నమ్ముకోవాలంటే ఏం చేయాలో చెప్పాడు మీ గ్యాంగ్ లీడరు, ఇజ్రాయెల్ గ్యాంగ్ లీడరు. తర్వాత అనుశాసన పర్వంలోనే 45వ అధ్యాయం 11వ శ్లోకంలో యథైవాత్మ తదా పుత్ర పుత్రేణ దుహిత సమా అంటే అర్థం తెలిసారా పగడాలు? భీష్ముడు చెప్తున్నాడు, తానెంతో కొడుకు అంతే, కూతురు కొడుకుతో సమానం.
ఆత్మస్వరూప అయిన ఆమె ఉండగా ఇతరులు ధనాన్ని అంటే ఆమె సోదరులు ఆమెకు రావలసిన ధనాన్ని ఎలా అపహరించగలరు? ఈ పగడాలో చాలాసార్లు చెప్తూ ఉంటాడండి, బ్రిటిషర్స్ వచ్చారు మనకి, వాళ్ళు వచ్చి స్త్రీలకి విద్యా హక్కు ఇచ్చారు, వాళ్ళు వచ్చి స్త్రీలకి ఆస్తి హక్కు ఇచ్చారు, గడిది గుడ్డు ఇచ్చారు, తోటకూర ఇచ్చారని చెప్తూ ఉంటాడు. బ్రిటిషర్స్ ఇత్తనం అంటే వాళ్ళ ఆత్మీయ తల్లిదండ్రులని చెప్పాడండి నేను. బ్రిటిషర్స్ మా ఆత్మీయ తల్లిదండ్రులని చెప్పాడు. వాళ్ళు వచ్చాకే మన దేశాన్ని బాగు చేశారు, స్త్రీలకి గౌరవం ఇచ్చారు, హక్కులు ఇచ్చారని చెప్తున్నాడు. భీష్ముడు ఏం చెప్తున్నాడు? ఈ పగడాలు విమర్శించే భీష్ముడు, కూతురు కొడుకుతో సమానం, ఆత్మస్వరూప అయిన ఆమె ఉండగా సోదరులు ఆమెకు రావాల్సిన ధనాన్ని ఎలా అపహరించగలరు అని చెప్తున్నాడు. అంటే స్త్రీకి ఆస్తి హక్కు ఉంది అని చెప్పాడు, కొడుకుతో సమానం అని చెప్పాడు, స్త్రీలు పూజింపబడాలని చెప్పాడు. రాజధర్మాలలో భాగంగా రాజు జాగ్రత్తగా ఉండవలసిన విషయాలను చెప్తూ, వ్యామోహం కలిగించే స్త్రీలు, వలపన్ని కుట్రపన్నే స్త్రీలు ఉంటారు, జాగ్రత్త అని రాజధర్మాలు చెప్తుంటే దాన్ని తీసుకొచ్చి హిందుత్వం స్త్రీలను అవమానిస్తుంది. కాబట్టి మా నల్లటి బుక్కులోకి రండి అని చెప్తున్నాడు. నల్లటి బుక్కులోకి వెళ్తే ఏముంది? కూతుర్ని అమ్ముకోమనుంది, దాచిగా అమ్మి ఆ డబ్బులు తీసుకుని ఎంజాయ్ చేయమనుంది. చెయ్యి మరి, ఫాలో అవ్వు.